పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. పునీత అంతోని వారి అద్భుతాన్ని తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథ వాక్యంతో అనుసంధానించుకుందాం. తరువాత మన జీవితాలకు పాఠాన్ని నేర్చుకుందాం. మన జీవిత తుఫానులలో దైవీక రక్షణ మరియు సమృద్ధి అన్న అద్భుతాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఒక పీఠాధిపతుల జీవితంలో జరిగిన రెండు ముఖ్యమైన అద్భుతాలు ఇవి. క్రీస్తునాథుని యందు అత్యంత ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ పవిత్ర దినాన పాదువాపుర పునీత అంతోని వారి భక్తిలో దైవ సన్నిధిలో కూడి ఉన్న మీకందరికీ స్వాగతం. మన దైనందిన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల కష్టాలు, నష్టాలు, నిరాశలు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. వ్యాపారంలో ఊహించని నష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో ఆకస్మికంగా ఘోరమైన సమస్యల తుఫానులలో చిక్కుకున్నప్పుడు, లేదా మనకు అత్యంత అవసరమైన ధనం లేదా వస్తువులు చేజారిపోయి వెతుక్కుంటూ ఉన్నప్పుడు మన హృదయం ఎంతో వేదనకు గురి అవుతూ ఉంటుంది. నాకు ఇక సహాయం చేసేవారు ఎవ్వరూ లేరా, నా బాధను పంచుకునేవారు ఎవరూ లేరా అని మనం ఎంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, పూర్ణ హృదయంతో దేవునిపై భారాన్ని వేసి ఆయన ప్రియ సేవకుడైన పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం కోరినప్పుడు జరిగే అద్భుతాలు అమోఘం, అద్వితీయం. దేవుడు తన భక్తుల ప్రార్థనలను ఎన్నడూనూ త్రోసిపుచ్చడు అనడానికి పునీత అంతోని వారి జీవితమే ఒక సజీవ సాక్ష్యం. ఈరోజు మనం ఒక పీఠాధిపతులకు జరిగిన అద్భుతాలను గురించి మనం ఎంతో లోతుగా ధ్యానం చేసుకుందాం. చరిత్ర పుటలను ఒక్కసారి తిరగవేస్తే తిమోతి ది సర్కా అను మారోనైట్ పీఠాధిపతులకు ఒకసారి మెసపటోమియా దేశం నుండి రోమ్ నగరానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వారు ప్రయాణిస్తూ ఉన్న ఓడ సముద్రంలో వెళ్తూ ఉండగా అసీరియా తీరము దూరముగా కనిపిస్తున్న సమయంలో ఒక ఘోరమైన విపత్తు సంభవించింది. సముద్రంలో మహాజల ప్రళయం ఏర్పడింది. ఆ భయంకరమైన అలల తాకిడికి వారి పడవ ఒక బంతి వలె ఎగిసిపడుతూ, ఎటు చూసినా విసిరివేయబడుతూ, ఎప్పుడు పగిలిపోతుందేమోనన్న భయం అందరినీ ఆవరించింది. ప్రాణాలతో భూమిపైకి చేరతామో లేదో అన్న ఆశ పూర్తిగా నశించిపోయింది. సముద్ర ప్రయాణాలలో ఎంతో అనుభవజ్ఞులైన, బాగా శిక్షితులైన నావికులు సైతం ఆ తుఫాను తాకిడికి ఏమీ చెయ్యలేక చేతులెత్తేసి మరణానికి సిద్ధమయ్యారు. మానవ ప్రయత్నాలన్నీ విఫలమై మరణం కళ్ల ముందు కనిపిస్తూ ఉన్న ఆ ఘోరమైన నిరాశా స్థితిలో పునీత అంతోని వారికి పరమ భక్తులైన ఆ పీఠాధిపతులు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. వారు తమను సురక్షితంగా ఒడ్డునకు చేరిస్తే పునీత అంతోని వారి గౌరవార్థం ఒక క్రొవ్వొత్తిని వెలిగిస్తాము అని భక్తితో వాగ్దానం చేశారు. మనుష్యుల నమ్మకం ముగిసిన చోట దేవుని కార్యం ప్రారంభమవుతుంది అనడానికి నిదర్శనంగా వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆలకించబడింది. వెంటనే ఆ భయంకరమైన జలప్రళయం సద్దుమణిగింది. సముద్రపు నీరు గాజు గ్లాసులో ఉన్న మాదిరిగా ఎంతో నిశ్శబ్దంగా నెమ్మదించింది. అనుకూలమైన గాలి వీచటంతో వారి పడవ సురక్షితంగా తీరానికి చేరింది. ఆ విధంగా వారు రోమ్ నగరంలో ప్రవేశించిన తరువాత ఆ పీఠాధిపతులు తన పరలోక స్నేహితుడి నుండి మరి ఒక సహాయం కోరి మరొక వరాన్ని కూడా పొందారు. ఇది రెండవ అద్భుతం. వేద వ్యాపక సంస్థ వారు ఆయన యాత్రా ఖర్చుల నిమిత్తం కొంత ధనాన్ని వారికి ఇచ్చారు. అయితే ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన ఆ పట్టణమును విడుచు సమయంలో ఆ ధనం ఎక్కడ ఉంచబడిందో అది వారికి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరకని ఆ సమయంలో ఆ పీఠాధిపతులు మరలా పునీత అంతోని వారిని ప్రార్థించి ఆయన గౌరవార్థం పూజాబలిని సమర్పిస్తాను అని, తనకు తోడ్పడమని అర్థించి వారు ఉంటున్న ఇంటికి వచ్చారు. వారి గదిలోనికి వచ్చి చూడగా ఎంతో ఆశ్చర్యంగా ఆ ధనం వారి గదిలో బల్ల మీద పెట్టబడి ఉండడం వారు చూసి ఎంతగానో ఆనందించారు. పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారా పోయిన ధనం వారికి తిరిగి లభించింది. ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ అద్భుతాలు కేవలం ఆనాటి పీఠాధిపతుల జీవితానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఈరోజు ఈ ప్రసంగం వింటున్న మనందరి జీవితాలకు ఇది ఎంతగానో ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తూ ఉంది.
పరిశుద్ధ గ్రంథంలో 107వ కీర్తన 28 నుంచి 30 వచనాలలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా ఆయన క్లేశముల నుండి వారిని కాపాడెను. ఆయన తుఫానును అణచివేయగా తరంగములు సమసిపోయెను. వాతావరణము ప్రశాంతము కాగా బాటసారులు సంతసించిరి. ప్రభువు వారిని తాము కోరిన రేవునకు చేర్చెను అని పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అలాగే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటారు, కావున ఏమి తినేదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీరు కలత చెందకుడు. వీనినన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఏలయన పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహించబడును అని వాగ్దానం చేయబడింది. మన దేవుడు మన శ్రమలను, మన అవసరాలను ఎరిగిన దేవుడు. కాబట్టి ఈరోజు మన జీవితాలను ఒక్కసారి పరిశీలించుకుందాం. మన జీవితాలలో కూడా పాపములు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అప్పుల బాధలు అనే పెను తుఫానులలో చిక్కుకొని జీవితం అనే పడవ ఎప్పుడు మునిగిపోతుందోనని భయపడుతూ ఉన్నామా? మన చుట్టూ ఉన్న లోకం మనలను ముంచెత్తుతూ ఉన్నప్పుడు ఇక మన వల్ల ఏమీ కాదు అని చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందా? దేవునిపై విశ్వాసం ఉంచిన నోవాను జలప్రళయం నుండి కాపాడిన దేవుడు, అబ్రహాము ఇస్సాకులను ఆశీర్వదించిన దేవుడు, పునీత అంతోని వారి సహాయమును అర్థించే వారిని ఎన్నటికి చేయి విడువడు. అదేవిధంగా మనకు ఎంతో ముఖ్యమైన వస్తువులు, పత్రాలు ఎక్కడో ఉంచి మరిచిపోవడం మానవ సహజం. మతిమరుపు వలన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, ధనం ఎక్కడో ఉంచబడి కనిపించనప్పుడు పునీత అంతోని వారి వేడుదల మన సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అని మనం గ్రహించాలి. నిశ్చలమైన నమ్మకంతో దేవుని దగ్గర కూర్చొని మీ మనస్సులో ఉన్న భావాలన్నిటినీ పునీత అంతోని వారి మధ్యవర్తిత్వంతో చెప్పుకోండి. ఆయన మీ శ్రమను చూస్తారు, మీ కన్నీళ్లను తుడుస్తారు. ఆయన మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంగా నిలిచి మిమ్మలను సంరక్షిస్తారు. కాబట్టి ప్రియ దైవజనమ, మన విశ్వాసంలో వెనుకడుగు వెయ్యవద్దు. శోధనలు ఎక్కువైనప్పుడు ప్రార్థనను మరింత తీవ్రతరం చేద్దాం. పునీత అంతోని వారి అండను చూసుకొని ధైర్యంగా ముందుకు సాగుదాం. రండి, మనమందరం కలిసి ఏక మనస్కులమై పూర్ణ హృదయంతో ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవిద్దాం. నీతిమంతులను ఆదరించు ఓ దయామయ సర్వేశ్వర, మా ఆపదల యందు సహాయము చేయమని అర్థించుచున్నాము. ఈ లోక ఆపదలలో చిక్కుకున్న మాకు వానికి పరిష్కార మార్గములను చూపించండి. ఎక్కడైనా ఉంచి మరచిపోయిన వస్తువులను, పత్రములను వేనినైనా మా మనోనేత్రమును తెరిపించి అంతోని వారి సహాయము ద్వారా వారిని పొందినట్లు అనుగ్రహించండి స్వామి. మా కుటుంబములను, మా బిడ్డలను మీ హస్తములలో ఉంచుచున్నాము. మమ్మందరినీ ఆదరించి కాచి కాపాడండి. ఆమెన్. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఈనాటి సుకృత కార్యం మన మేత్రాసన పీఠాధిపతుల కొరకు ప్రత్యేకముగా ఈ రోజున ప్రార్థన చేసుకుందాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.